మీరు బొమ్మ కారు బటన్ నొక్కనప్పుడు అది నేల మీదుగా దూసుకుపోవడం లేదా మీ కంప్యూటర్లోని చిన్న ఫ్యాన్ ఆన్ చేసిన వెంటనే తిరగడం వంటి మ్యాజిక్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అది మ్యాజిక్ కాదు నా మిత్రులారా. అది డీసీ మోటార్ అనే ఒక సాధారణ కానీ అద్భుతమైన పరికరం యొక్క శక్తి. ఈ చిన్న ఇంజిన్ ఒక దాగి ఉన్న హీరో. మనం ప్రతిరోజు ఉపయోగించే లెక్కలన్నీ గాడ్జెట్ల వెనుకాల్సిపోకుండా పనిచేస్తుంది. డీసీ మోటార్ అనేది విద్యుత్ శక్తిని ముఖ్యంగా బ్యాటరీ వంటి డైరెక్ట్ కరెంట్ మూలం నుండి తీసుకొని దానిని కదలిక యొక్క భౌతిక శక్తిగా లేదా మనం యాంత్రిక శక్తి అని పిలిచే శక్తిగా మారుస్తుంది. ఈ మార్పు మన చుట్టూ గిరగిర తిరిగే కదిలే అనేక వస్తువుల వెనుకున్న రహస్యం. ఒక క్షణం ఆలోచించండి. మీరు ఉదయం ఉపయోగించే ఎలక్ట్రిక్ టూత్ బ్రష్, దాని లోపల ఒక చిన్న డీసీ మోటార్ ఉంటుంది. ఆకాశంలో ఎత్తుగా ఎగురుతూ అద్భుతమైన వీడియోలు తీసే డ్రోన్, అది అనేక శక్తివంతమైన డీసీ మోటార్ల ద్వారా ఎగురుతుంది. కారులోని కిటికీలు కూడా ఒక బటన్ నొక్కగానే పైకి కిందకి జారుతాయి. ఇవి కూడా ఈ అద్భుతమైన పరికరాల ద్వారానే పనిచేస్తాయి. అవి మన ఆధునిక ప్రపంచంలో కనిపించని పని గుర్రాలు. విద్యుత్ యొక్క నిశ్శబ్ద ప్రవాహాన్ని కనిపించే ఉపయోగకరమైన చర్యగా మారుస్తాయి. వాటి పేరులోని డీసీ అంటే డైరెక్ట్ కరెంట్ అని అర్థం. అంటే విద్యుత్ ఒకే స్థిరమైన దిశలో ప్రవహిస్తుంది, సరిగా ఒక పైపు ద్వారా నీరు స్థిరంగా ప్రవహించినట్లు. ఇది మన ఇళ్లలోని పవర్ అవుట్లెట్ల నుండి వచ్చే ఏసీ లేదా ఆల్టర్నేటింగ్ కరెంట్ నుండి భిన్నంగా ఉంటుంది. డీసీ మోటార్ యొక్క ఖండం దాని సరళత మరియు దాని బహుముఖ ప్రజల్లో ఉంది. అతి చిన్న సున్నితమైన వైద్య పరికరాల నుండి పటిష్టమైన పారిశ్రామిక యంత్రాల వరకు ఈ మోటార్లను దాదాపు ఏ అవసరానికైనా సరిపోయేలా రూపొందించవచ్చు. మీకు కాల్ వచ్చినప్పుడు మీ ఫోన్ ఎందుకు వైబ్రేట్ అవుతుందో దానికి కారణం ఒక చిన్న మోటార్ ద్వారా తిరిగే చిన్న ఆఫ్సెట్ బరువు. బ్లెండర్ బ్లేడ్లు మీ ఇష్టమైన స్మూతీని కోయడానికి మరియు కలపడానికి కారణమైన శక్తి అవి. మీరు బ్యాటరీ పవర్తో ఏదైనా తిరగడం లేదా తిరుగుతూ చూడటం ప్రతిసారి మీరు డీసీ మోటార్ పనిచేయడాన్ని చూస్తున్నట్లే. ఇది మన దైనందిన కార్యకలాపాలకు నిశ్శబ్దంగా శక్తినిచ్చే ఒక ప్రామాణిక సాంకేతికత. సంక్లిష్ట పనులను సులభతరం చేస్తుంది మరియు కదలిక యొక్క సాధారణ బహుమతితో మన గాడ్జెట్లకు ప్రాణం పోస్తుంది. కాబట్టి తదుపరిసారి మీరు రిమోట్ కంట్రోల్డ్ హెలికాప్టర్ ఎగురుతున్నప్పుడు లేదా పోర్టబుల్ ఫ్యాన్ నుండి వచ్చే చల్లని గాలిని అనుభవించినప్పుడు లోపల ఉన్న తెలివితేటలను అభినందించడానికి ఒక క్షణం కేటాయించండి. మీరు ఆచరణలో పెట్టిన ఒక అద్భుతమైన శాస్త్రీయ సూత్రం యొక్క ఫలితాన్ని చూస్తున్నారు. ఇది విద్యుత్ సామర్థ్యాన్ని గతిశీల వాస్తవికతగా మార్చడం. ఒక సాధారణ బ్యాటరీతో ప్రారంభమై కదలికలో ఉన్న ప్రపంచంతో ముగుస్తుంది. ఈ వినయపూర్వకమైన మోటార్ ఆధునిక ఇంజనీరింగ్ ఒక మూలస్తంభం. ఒక ప్రాముఖ్య భావనను మన సాంకేతిక యుగాన్ని నిర్వచించే అనంతమైన రకాల సాధనాలు మరియు బొమ్మలు సృష్టించడానికి ఎలా ఉపయోగించవచ్చో నిదర్శన. ఇది ఒక నిష్పత్త తిరిగే శక్తి. ఇది నిజంగా మన ప్రపంచాన్ని ఒకేసారి ఒక భ్రమణంతో తెప్పుతుంది. విద్యుత్ను కదలికగా మార్చే డీసీ మోటార్ యొక్క మాయాజాలాన్ని నిజంగా అర్థం చేసుకోవాలంటే మనం దాని లోపలికి చూడాలి. మనం బయటి కేసింగ్ను తీసివేసి సంపూర్ణ సామర్థ్యంతో కలిసి పనిచేసే ప్రధాన భాగాలను పరిశీలించాలి. మీరు చూసే మొదటి మరియు అత్యంత ప్రముఖ భాగం స్టేటర్. స్టేటర్ను మోటార్ యొక్క స్థిరమైన కదలని క్రేమ్గా భావించండి. ఇది నిర్మాణ మద్దతును అందిస్తుంది మరియు మరింత ముఖ్యంగా ఇది శాశ్వత అయస్కాంతాలను కలిగి ఉంటుంది. ఈ అయస్కాంతాలు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే అవి మోటార్ లోపల స్థలాన్ని నింపే స్థిరమైన అచంచలమైన అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తాయి. ఈ అయస్కాంత క్షేత్రం ఒక కనిపించని వేదిక లాంటిది. దానిపై భ్రమణం యొక్క మొత్తం ప్రదర్శన జరుగుతుంది. మనం పరిచయం చేయబోయే విద్యుత్ శక్తితో సంఘర్ష చెందడానికి వేచి ఉన్న నిశ్శబ్ద శక్తివంతమైన ఉనికి అది. తరువాత మోటార్ యొక్క కథెండెమిక్ భాగం ఉంది, రోటర్. దీనిని ఆర్మేచర్ అని కూడా అంటారు. స్టేటర్ స్థిరమైన వేదిక అయితే రోటర్ తిరుగుతూ మరియు నాట్యం చేసే స్టార్ పర్ఫార్మర్. రోటర్ అనేది ప్రాథమికంగా ఒక వైర్ కాయిల్ లేదా బహుళ కాయిల్స్ ఒక కేంద్ర ఇనుప కోర్ చుట్టూ చుట్టబడి ఉంటుంది. ఈ భాగం స్టేటర్ అయస్కాంతాల ద్వారా సృష్టించబడిన అయస్కాంత క్షేత్రం లోపల ఉంచబడుతుంది. ఈ వైర్ కాయిల్స్ ద్వారా విద్యుత్ ప్రవహించినప్పుడు రోటర్ స్వీయంగా ఒక తాత్కాలిక అయస్కాంతంగా ఒక విద్యుదయస్కాంతంగా మారుతుంది. ఇది కీలకమైన పరస్పర చర్య. మనకు బయట ఒక శాశ్వత అయస్కాంతం ఉంది, స్టేటర్, మరియు లోపల ఒక విద్యుదయస్కాంతం ఉంది, రోటర్. అయస్కాంతపం యొక్క ప్రాముఖ్య నియమాలు ఇప్పుడు పనిచేయడం ప్రారంభించి మనం కోరుకున్న కదలికను సృష్టిస్తాయి. ఇప్పుడు
బ్యాటరీ నుండి తిరుగుతున్న రోటర్కు విద్యుత్ను ఎలా పంపిస్తాము? ఇక్కడ రెండు తెలివైన భాగాలు పనిచేస్తాయి: కమ్యూటేటర్ మరియు బ్రష్లు. కమ్యూటేటర్ అనేది ఒక ప్రత్యేక రకమైన తిరిగే విద్యుత్ స్విచ్. రాగి భాగాలతో తయారు చేయబడిన ఒక రింగ్. ఇది రోటర్ చివర జత చేయబడి ఉంటుంది. కమ్యూటేటర్ యొక్క ప్రతి భాగం ఆర్మేచర్ కాయిల్ యొక్క ఒక చివరకు అనుసంధానించబడి ఉంటుంది. బ్రష్లు స్థిరమైన బ్లాక్లు సాధారణంగా కార్బన్తో తయారు చేయబడతాయి. ఇవి తిరుగుతున్న కమ్యూటేటర్ భాగాలతో సంబంధాన్ని కొనసాగించడానికి స్ప్రింగ్ లోడెడ్ చేయబడతాయి. అవి వంతెనగా పనిచేస్తాయి. బ్యాటరీ వంటి స్థిర విద్యుత్ వనరు నుండి మోటార్ యొక్క కదిలే భాగాలకు విద్యుత్ ప్రవాహాన్ని పంపిస్తాయి. రోటర్లోని కాయిల్స్ ఎల్లప్పుడూ శక్తివంతంగా ఉండేలా చూస్తాయి. అన్నింటినీ కలిపితే మనకు భ్రమణం కోసం రూపొందించబడిన ఒక పూర్తి వ్యవస్థ ఉంది. స్టేటర్ ఒక శాశ్వత అయస్కాంత వాతావరణాన్ని సృష్టిస్తుంది. రోటర్ దాని కాయిల్స్తో విద్యుదయస్కాంతంగా మారడానికి సిద్ధంగా ఉంది. కమ్యూటేటర్ మరియు బ్రష్ రోటర్కు విద్యుత్ను అందించడానికి ఒక అద్భుతమైన వ్యవస్థను ఏరుస్తాయి. అది తిరుగుతున్నప్పటికీ ప్రతి భాగానికి ఒక ప్రత్యేకమైన మరియు కీలకమైన పాత్ర ఉంది. అయస్కాంతాలు క్షేత్రాన్ని అందిస్తాయి. కాయిల్స్ వ్యతిరేక శక్తిని అందిస్తాయి. కమ్యూటేట్ ప్రవాహాన్ని తిరగేస్తూ ఉంటుంది మరియు బ్రష్లు విద్యుత్ను అందిస్తాయి. ఇది అందంగా సరళమైన ఇంకా ప్రభావవంతమైన డిజైన్. ఒక యాంత్రిక బ్యాలెట్ ఇక్కడ స్థిరమైన మరియు కదిలే భాగాలు కలిసి పనిచేసి ఎలక్ట్రాన్ల కనిపించని ప్రవాహాన్ని ఒక యంత్రాన్ని నడపగల శక్తివంతమైన స్పష్టమైన భ్రమణంగా మారుస్తాయి. మీరు మోటార్ను బ్యాటరీకి కనెక్ట్ చేసిన వెంటనే భ్రమణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. విద్యుత్ శక్తి వనరు నుండి స్థిరమైన బ్రష్ ద్వారా మరియు తిరుగుతున్న కమ్యూటేటర్ భాగాలపైకి ప్రవహిస్తుంది. కమ్యూటేటర్ నుండి కరెంట్ ఆర్మేచర్ యొక్క వైర్ కాయిల్స్ లోకి ప్రయాణిస్తుంది. రోటర్ను విద్యుదయస్కాంతంగా మారుస్తుంది. ఇప్పుడు మోటార్ లోపల రెండు అయస్కాంతాలు ఉన్నాయి. స్టేటర్ యొక్క శాశ్వత అయస్కాంతాలు, కొత్తగా సృష్టించబడిన రోటర్ యొక్క విద్యుదయస్కాంతం. మరియు మన్మందరం పాఠశాలలో నేర్చుకున్నట్లుగా అయస్కాంతాలకు ఒక ప్రాముఖ్య నియమం ఉంది. వ్యతిరేక ధ్రువాలు ఆకర్షిస్తాయి. ఒకే ధ్రువాలు వికర్షిస్తాయి. ఆకర్షణ మరియు వికర్షణ యొక్క ఈ సాధారణ సూత్రం DC మోటార్ యొక్క ఇంజిన్ తిరుగుడును ప్రారంభించే శక్తి. రోటర్ యొక్క విద్యుదయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం ఇప్పుడు స్టేటర్ యొక్క శాశ్వత అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం వైపు ఉందని ఊహించండి. అదే సమయంలో రోటర్ యొక్క దక్షిణ ధ్రువం స్టేటర్ యొక్క దక్షిణ ధ్రువం వైపు ఉంది. అయస్కాంతత్వం యొక్క నియమం పూర్తి శక్తితో పనిచేయడం ప్రారంభిస్తుంది. రెండు ఉత్తర ధ్రువాలు ఒకదానికొకటి దూరంగా నెట్టివేస్తాయి మరియు రెండు దక్షిణ ధ్రువాలు కూడా ఒకదానికొకటి దూరంగా నెట్టివేస్తాయి. ఈ శక్తివంతమైన వికర్షణ రోటర్కు బలమైన నెట్టివేతను ఇస్తుంది. దానిని తిరగమని బలవంతం చేస్తుంది. అదే సమయంలో రోటర్ యొక్క ఉత్తర ధ్రువం స్టేటర్ యొక్క దక్షిణ ధ్రువం వైపు ఆకర్షించబడుతుంది మరియు దాని దక్షిణ ధ్రువం స్టేటర్ యొక్క ఉత్తర ధ్రువం వైపు ఆకర్షించబడుతుంది. ఈ ఆకర్షణ తిరిగే శక్తిని పెంచుతుంది. రోటర్ దాని భ్రాంస్మన నుండి తిరగడానికి కారణం అవుతుంది. రోటర్ స్టేటర్ యొక్క అయస్కాంతాలతో ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం వరకు సరిగ్గా సమలేహనం కావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఒక అద్భుతమైన విషయం జరుగుతుంది. రోటర్తో పాటి తిరుగుతున్న కమ్యూటేటర్ ఒక కీలకమైన బిందువుకు చేరుకుంటుంది. బ్రష్లు ఇప్పుడు కమ్యూటేటర్ భాగాల తదుపరి జతతో సంబంధాన్ని ఏర్పరుస్తాయి. ఈ తెలివైన స్విచ్ తక్షణమే ఆర్మేచర్ కాయిల్లోకి ప్రవహించే విద్యుత్ ప్రవాహం యొక్క దిశను తిరగేస్తుంది. కరెంట్ యొక్క ఈ తిరుగుడు రోటర్ యొక్క విద్యుదయస్కాంతం యొక్క ధ్రువంతను మారుస్తుంది. ఉత్తర ధ్రువంగా ఉన్న చివర్ అకస్మాత్తుగా దక్షిణ ధ్రువంగా మారుతుంది మరియు దక్షిణ ధ్రువం ఉత్తరంగా మారుతుంది. ఇది DC మోటార్ రూపకల్పన యొక్క ప్రధాన లక్షణం. నిరంతర భ్రమణానికి రహస్యం. దాని అయస్కాంత ధ్రువాలు ఇప్పుడు తిరగబడటంతో రోటర్ మండి వికర్షణ స్థితిలో ఉంటుంది. రోటర్ యొక్క కొత్త ఉత్తర ధ్రువం ఇప్పుడు స్టేటర్ యొక్క ఉత్తర ధ్రువం వైపు ఉంది మరియు కొత్త దక్షిణ ధ్రువం వైపు ఉంది. నెట్టివేత మరియు లాగడం యొక్క చక్రం మండి ప్రారంభం అవుతుంది. వికర్షణ రోటర్ను తిరుగుతూ ఉండటానికి బలవం చేస్తుంది. ఎల్లప్పుడూ తాను సమలేయనం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది, కానీ కమ్యూటేటర్ అది ఎప్పటికీ చేయలేదని నిర్ధారిస్తుంది. రోటర్ యొక్క అయస్కాంత క్షేత్రం యొక్క నిరంతర మార్పు ప్రతి ఒక్క భ్రమణంలో 2 సార్లు జరుగుతుంది. నిరంతర తిరిగే శక్తిని లేదా టార్క్ ను సృష్టిస్తుంది. ఇది ఒక నిరంతర వెంటాడటం, ఒక అయస్కాంత నత్యం.
ఇక్కడ రోటర్ నిరంతరం నెట్టివేయబడుతుంది మరియు లాగబడుతుంది. ఫలితంగా మన పరికరాలకు శక్తినిచ్చే మృదువైన నిరంతర ఖరమన్ కదలిక ఏర్పడుతుంది. డీసీ మోటార్ వంటి సాధారణమైన దాని ప్రాముఖ్యతను విస్మరించడం సులభం. కానీ అవి లేకుండా మన ఆధునిక జీవితం చాలా భిన్నంగా మరియు చాలా తక్కువ సౌకర్యవంతంగా ఉంటుంది. రవాణా ప్రపంచం గురించి ఆలోచించండి. స్కూటర్లు మరియు ఈ బైక్ల నుండి మన రద్దీగా ఉండే ఇంగరవదుల్లో తిరిగేవి డ్రైవింగ్ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తివంతమైన కార్ల వరకు ఎలక్ట్రిక్ వాహనాలు అధునాతన డీసీ మోటార్లపై ఎక్కువగా ఆధారపడతాయి. అవి తక్షణ టార్క్ మరియు సమర్థవంతమైన విద్యుత్ మార్పిడిని అందిస్తాయి. మనల్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి నిశ్శబ్దంగా మరియు శుభ్రంగా తరలించడానికి అవసరమైనవి. సాంప్రదాయ కార్లలో కూడా డీసీ మోటార్లు ప్రతి చోట ఉంటాయి. పవర్ విండోలను ఆపరేట్ చేస్తాయి, సీట్లను సర్దుబాటు చేస్తాయి, విండ్షీల్డ్ వైపర్లను నడుపుతాయి మరియు మన ఇంజిన్లను చల్లగా మరియు మన క్యాబిన్లను సౌకర్యవంతంగా ఉంచే ఫ్యాన్లకు శక్తినిస్తాయి. రవాణాకు మించి డీసీ మోటార్ల ప్రభావం మన ఇళ్లలోకి మరియు అభిరుచులలోకి లోతుగా విస్తరిస్తుంది. ఎలక్ట్రానిక్స్ మరియు గాడ్జెట్ల ప్రపంచం ప్రాథమికంగా ఈ చిన్న కానీ శక్తివంతమైన యంత్రాలపై ఆధారపడి ఉంది. మీరు వీడియో గేమ్ ఆడిన ప్రతిసారి మరియు మీ కంట్రోలర్ మీ చేతుల్లో కంపిస్తున్నప్పుడు ఒక చిన్న డీసీ మోటార్ ఒక హాఫ్సెట్ బరువుతో బాధ్యత వహిస్తుంది. మనకు అద్భుతమైన వైమానిక దించాలను అందించే డ్రోన్లు, పార్కులను ఆనందంతో నింపే రిమోట్ కంట్రోల్ కార్లు మరియు విమానాలు, మరియు మన అంతస్తులను శుభ్రంగా ఉంచే రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్లు అన్ని డీసీ మోటార్ల ద్వారా అందించబడే ఖచ్చితమైన నమ్మదగిన కదలికపై ఆధారపడతాయి. అమందనందిన జీవితాలు వినోదభరితంగా, సహాయకరంగా మరియు సరంగా చేసే లెక్కలేని పరికరాలకు గుండెకాయ. పరిశ్రమ మరియు వైద్య రంగాల్లో డీసీ మోటార్ల పాత్ర మరింత కీలకమవుతుంది. అసెంబ్లీ లైన్లలో ఖచ్చితమైన డీసీ మోటార్ల ద్వారా శక్తిని పొందే రోబోటిక్ చేతులు మానవాతీత వేగంతో మరియు ఖచ్చితత్వంతో పునరావృత్పనులను చేస్తాయి. స్మార్ట్ ఫోన్ల నుండి ఆటోమొబైళ్ల వరకు ప్రతిదీ నిర్మిస్తాయి. ఆసుపత్రులలో ఈ మోటార్లు అనేక రకాల వ్యయ పరికరాలకు అవసరం. అవి సున్నితమైన నియంత్రణ అవసరమయ్యే శస్త్రచికిత్సా పరికరాలను నడుపుతాయి. ఖచ్చితమైన మోతాదులతో ప్రాణాలను రక్షించే మందులను అందించే ఇన్ఫ్యూషన్ పంపులకు శక్తినిస్తాయి మరియు రోగులకు సౌకర్యం మరియు సంరక్షణను అందించే సర్దుబాటు చేయగల ఆసుపత్రి పడకలను ఆపరేట్ చేస్తాయి. ఈ అనువర్తనాలలో డీసీ మోటార్ల విశ్వసనీయత మరియు నియంత్రణ కేవలం సహలభ్యం మాత్రమే కాదు, అవి భద్రత మరియు సామర్థ్యం యొక్క విషయం. అంతిమంగా డీసీ మోటార్ కేవలం తిరిగే భాగం కంటే ఎక్కువ. ఇది సాంకేతికతకు ఒక ప్రాముఖ్య సాధనం. దాని సరళమైన రూపకల్పన మరియు సమర్థవంతమైన ఆపరేషన్ దానిని చరిత్రలో అత్యంత బహుముఖమైన ఆవిష్కరణలలో ఒకటిగా మార్చింది. ఒక పిల్ల బొమ్మ యొక్క సాధారణ ఆనందం నుండి ప్రాణాలను రక్షించే వైద్య పరికరం యొక్క సంక్లిష్ట కలాపాల వరకు డీసీ మోటార్ విద్యుత్ శక్తిని కదలిక ప్రపంచంలోకి అనువదించే కనిపించని శక్తి. మనం మరింత విద్యుత్, మరింత ఆటోమేటెడ్ మరియు మరింత అనుసంధానించబడిన భవిష్యత్తు వైపు వెళ్తున్నప్పుడు మెరుగైన మరింత సమర్థవంతమైన డీసీ మోటార్ల కోసం డిమాండ్ మాత్రమే పెరుగుతుంది. అవి ఒక అద్భుతమైన ఆలోచన మన ప్రపంచాన్ని తీర్చిదిద్దే యంత్రాల కేంద్రంలో నిశ్శబ్దంగా తిరుగుతూ ఆవిష్కరణలకు ఎలా శక్తినిస్తుందో నిదర్శనం.